వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంద్రమ్మ ఇళ్ళ నిధులకి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది సర్కార్. అసలు ఎందుకు ఈ డబ్బులు అకౌంట్లో పడడానికి ఆలస్యం అవుతున్నాయి, ఒక పక్క నిధులేమో విడుదల చేసినాం అంటున్నారు. అయినా కూడా ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం అయిపోయి నెలల నుంచి ఎదురు చూస్తున్న డబ్బులు ఎందుకు అకౌంట్లో పడట్లేవు? ఎప్పుడు డబ్బులు అకౌంట్లో పడితే దానికి సంబంధించిన నిధులు 185 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది అని అయితే ప్రకటనలు వస్తుంది. సో ఈ ప్రకటనలో వాస్తవం ఎంత? అండ్ రాష్ట్రానికి సంబంధించిన ఇళ్లలో కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? అండ్ కేంద్రం వాటాకి సంబంధించి లేట్ అవ్వడం వల్లనే అకౌంట్లో డబ్బులు పడకపోవడానికి కారణమా? మరి దీని బాధ్యత ఎవరు తీసుకోబోతున్నారు? సో ఇట్లాంటి విషయాలని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డబ్బులకు సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో ఇట్లాంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి రెండు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఇంద్రమ్మ ఇళ్ల ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది. సో ఎందుకలా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్రం ఇప్పుడెందుకు నిధులు ఇవ్వడానికి సంకోచిస్తుంది? సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఫారసు సరిగా లేవా అనంటే కాదు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకంగా మంత్రుల ప్రాతినిధ్యం వహించారు, ఇక్కడ ఒక సర్వే నిర్వహించారు, ఆ లిస్ట్ని కేంద్రానికి పంపించారు. అక్కడుండే కేంద్ర మంత్రులతో ఎన్నోసార్లు లేఖలు రాయడంతో పాటు చర్చలు కూడా జరిపారు. సో ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రులతో కలిసిన ప్రతిసారి సానుకూలంగానే స్పందించిన నిధుల విషయంలో మాత్రం మొండి చేతులు చూపించారు. అందుకనే గృహప్రవేశాలు అయ్యి 3 నెలలు గడుస్తున్నా 4 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళ అకౌంట్లో నిధులు రాలేవు. సో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది ఇంద్రమ్మ ఇళ్లలో అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇళ్లలో ఏదైతే ప్రభుత్వం నిధులు ఇస్తుందో జాగా ఉండి కట్టుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం, అందులో 3 ఫేజెస్ మొత్తానికి ఈ డబ్బులు 4 విడతలుగా ఇస్తుంది. సో 3 విడతలు ప్రభుత్వం చెల్లించింది, ఇంకొక విడత కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. సో ఈ కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. అయినా కూడా కేంద్రం చప్పుడు చేయకుండా ఉండడం, డబ్బుల విషయంలో అసలు మాటే మాట్లాడకపోవడంతో ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి పెరగడం అండ్ జనాల ఒత్తిడి ప్రభుత్వం పైన పెరగడం అండ్ ఇంకొంతమంది లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎవరికైతే మార్చి వరకు ఇల్లులు పూర్తయిపోయాయో, సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక సర్వే కూడా పూర్తి చేశారు. సో ఆ సర్వేలో తేలింది ఏంటంటే 1,16,000 ఇల్లులు అటు ఇటుగా పూర్తయ్యాయి మార్చి నాటికి అని. సో ఈ మార్చి నాటికి పూర్తయిన వాళ్ళందరికీ కూడా అకౌంట్లో కేవలం 2 రోజుల్లో నిధులు జమ కావాలి అని. సో దానికి సంబంధించే 185 కోట్ల రూపాయల నిధులని ప్రభుత్వం మంజూరు చేసింది. సో ఒక పక్క లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు, కానీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని కేంద్రం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రమే ఆ బాధ్యత తీసుకొని డబ్బులు ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని ఒక ఆలోచనతోటి ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమం చేసింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే నిధులకి సంబంధించి 15,585 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వీళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి. సో ఈ 15,585 మందికి పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఇంటికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉందన్నమాట. సో మరి మిగతా వారికి ఎప్పుడు అంటే మిగతా వారికి కూడా అతి త్వరలోనే డబ్బులు క్లియర్ చేసే పనిలో కూడా ప్రభుత్వం పడుతుంది. ఎందుకంటే కేంద్రం మొండి చేయి చూపించింది కాబట్టి రాష్ట్రం అదే మొండి చేయి ప్రజలకు చూపిస్తే ప్రజల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. సో లేకే ఇంద్రమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళే రేషన్ కార్డు దారులు కాబట్టి ఆర్థికంగా వాళ్ళని అప్పుల పాలు చేయకుండా ఉండాలి అని ప్రభుత్వం ఆలోచించింది. సో అందుకనే మంత్రి పొంగులేటి స్వయంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంతో చెప్పి ఒప్పించి డబ్బులు ఆర్థిక శాఖ నుంచి విడుదల చేసేటట్టు చేసి ఆ తర్వాత అకౌంట్లలో వేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. సో ఈసారి 15,000 పై మందికి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో వస్తాయి. తర్వాత సెకండ్, థర్డ్ ఫేజెస్లో మొత్తం ఈ 1,00,000 పైగా ఎవరైతే లబ్ధిదారులు మార్చి వరకు కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళ అందరి అకౌంట్లో డబ్బులు వేస్తారు. మరి కేంద్రం ఏం చేస్తుంది అంటే తమాషా చూస్తుంది తప్ప ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాలేవు. మరి ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండే, బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉండే, మరి వీళ్ళెందుకు మన రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి కొట్లాడరు అంటే వాళ్ళు అక్కడ జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే మాట్లాడిన సందర్భం. అంతేకాదు తెలంగాణకు సంబంధించి ఏ ముచ్చట వచ్చినా కేంద్రం వరకు తీసుకెళ్లడంలో వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండరు. సో ఇళ్ల విషయంలో ఆర్థికంగా డబ్బులు చెల్లించే విషయంలో కూడా సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. సో ఎవరైతే ఇంకా ఇంద్రమ్మ సంబంధించిన ఇంటి బిల్లులు రాలేవు అని ఎదురు చూస్తున్నారో
వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు.